హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే ఎంవీసీ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాము. సో, వాట్ ఈస్ దిస్ ఎంవీసీ ఓకేనా? సో, ఎం స్టాండ్స్ ఫర్ మోడల్ ఓకేనా? అండ్ వి స్టాండ్స్ ఫర్ వ్యూ, సి స్టాండ్స్ ఫర్ కంట్రోలర్ అనమాట. సో, బేసికల్లీ వాట్ ఈస్ దిస్ వ్యూ కంట్రోలర్ మోడల్ మీన్స్ ఓకే. మీరేంటంటే ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అనేది డెవలప్ ఓకే. లెట్స్ సే ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ లైక్స్ యూజింగ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, నోడ్.జేఎస్ అనే ఈ టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకొని ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేశారు. ఓకే. కూల్. నౌ ఆ అప్లికేషన్‌లో ఏంటంటే మీరు లెట్స్ సే ఇట్లా కేటగరీస్ చూపించుకున్నారు. ఓకేనా? లెట్స్ సే ఎలక్ట్రానిక్స్ అండ్ ఫర్నిచర్ ఇలా కేటగరీస్ అనేది చూపించారు. ఓకే. మనం ఈ ఏదైతే అప్లికేషన్ ఉందో అది ఎవరికి డిస్‌ప్లే చేస్తాం మనం? యూజర్‌కి కదా! అర్థమైందా? యూజర్‌కి మనం ఆ అప్లికేషన్ అనేది డిస్‌ప్లే చేస్తాము. ఓకే. కూల్. ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఈ కేటగరీస్‌లో ఏదైతే ఎలక్ట్రానిక్స్ ఉందో ఆర్ ఎల్స్ ఫర్నిచర్ ఉందో ఆర్ ఎల్స్ ఇంకా ఏవైనా ఓకేనా ఉన్నాయో వాటిల మీద క్లిక్ చేస్తే వాటి డీటెయిల్స్ అనేది మనం యూజర్‌కి పంపియాలి కదా! ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేస్తే ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అనేది అన్నీ వస్తాయి. ఇక్కడ రెండర్ అవుతాయి కదా! సో, ఈ ఎప్పుడైతే ఈ వ్యూ అనేది ఏదైతే ఉందో మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద వ్యూ అనమాట. ఓకేనా? ఎవరైతే యూజర్ అనేవాడు చూస్తాడో మన అప్లికేషను దట్ ఈస్ కాల్డ్ ద వ్యూ అనమాట. ఓకేనా? సో, దిస్ ఈస్ కాల్డ్ ద వ్యూ. నౌ వాట్ ఈస్ దిస్ కంట్రోలర్ మీన్స్ ఓకే. ఎప్పుడైతే యూజర్ అనేవాడు క్లిక్ చేసాడో మనం ఏంటి ఒక రౌట్ రాసుకుంటాం. ఓకేనా? ఒక రౌట్ రాసుకుంటాం. స్లాష్ ఏపీఐ స్లాష్ లెట్స్ సే ప్రొడక్ట్స్ స్లాష్ ఎలక్ట్రానిక్స్ అని ఇట్లా రౌట్ అనేది రాసుకుంటాం గదా! సో, ఎప్పుడైతే యూజర్ అనేవాడు క్లిక్ చేయంగాల్నే ఏంటి ఈ ఏదైతే ఏపీఐ ఉందో ఆ ఏపీఐకి రిక్వెస్ట్ లేదు కదా! అప్పుడు ఈ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేసేదే ఈ కంట్రోలర్ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనకి ఈ యూఆర్ఎల్ నుంచి రిక్వెస్ట్ అనేది లెట్స్ సే ఈ ఏపీఐకి రిక్వెస్ట్ వచ్చిందో ఓకేనా? ఆ ప్రాసెస్ చేసేదే కంట్రోలర్ అంటాము. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ అనేవాడు గెట్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేశాడు. ఓకేనా? లెట్స్ సే సారీ ప్రొడక్ట్స్ అనే ఎలక్ట్రానిక్స్ అనే కేటగరీ మీద క్లిక్ చేశారు. అప్పుడేంటి బ్యాక్ ఎండ్‌లో ఈ ఏపీఐ ఏదైతే ఉందో ఓకేనా? స్లాష్ ప్రొడక్ట్ ఏపీఐ స్లాష్ ప్రొడక్ట్స్ స్లాష్ ఎలక్ట్రానిక్స్ ఏపీఐ ఉందో అది రన్ అవుతది. ఇది రన్ అయ్యే ప్రాసెస్ ఎవరు చేసిద్ది? ఈ కంట్రోలర్ అనమాట. ఓకేనా? దెన్ మనకేంటి ఈ ప్రొడక్ట్స్ ఇది ఎలక్ట్రానిక్స్ డీటెయిల్స్ అని ఇవన్నీ ఎక్కడుంటాయి? ఒక డేటాబేస్‌లో ఉంటాయి. ఓకేనా? సో, ఈ కంట్రోలర్‌లో మనం ఏం రాస్తాము? బై యూజింగ్ మనం ఏంటి లెట్స్ సే ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం. ప్రీవియస్ వీడియోస్‌లో మనం ఒక మోడల్ క్రియేట్ చేసుకున్నాం. కాల్డ్ యూజర్స్. ఓకేనా? ఒకవేళ నాకు యూజర్ అన్నీ కావాలనుకుంటే ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని చేసుకుంటాం గదా! సో, ఇలానే ఒక ప్రొడక్ట్ అనే డేటాబేస్‌ని మోడల్ క్రియేట్ చేసుకొని, ఇలా మనం ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసుకుంటాము. ఓకేనా? ఈ మోడల్ ఏం చేసిద్ది? ఈ డేటాబేస్‌లో ఏవైతే డేటా స్టోర్ అయ్యి ఉండిద్దో, ఆ మోడల్ ఏదైతే ఉందో అది ఈ డేటాబేస్‌లో ఉన్న డేటాని తెచ్చుకొని అగైన్ మనకి ఈ మోడల్ అనేది కంట్రోలర్‌కి పంపించిద్దనమాట. ఓకేనా? సో, ఈ కంట్రోలర్ ఏంటి? ఆ డేటాని ప్రాసెస్ చేసుకొని తర్వాత ప్రాసెస్ అయిన డేటాని ఈ వ్యూలో మళ్ళీ రీరెండర్ చేసిద్దనమాట. అప్పుడు మనకేంటి ఇట్లా ప్రొడక్ట్స్ అనేది చూపిస్తాయి. ఓకేనా? ఏవైతే డేటాబేస్‌లో నుంచి తెచ్చినయి ఉంటాయో అవి ఇట్లా చూపిస్తాయనమాట. ఓకే. సో, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ అగైన్. లెట్ మీ షో యూ విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దట్ వాస్ ద మోడల్. ఓకేనా? మోడల్ ఏంటి? సో, ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్ ఆర్ ఎల్స్ టు పెర్ఫార్మ్ ద CRUD ఆపరేషన్స్ వి విల్ యూజ్ దిస్ మోడల్ అనమాట. ఓకేనా? యాహ్! సో, ఇక్కడ నేనేంటంటే లెట్ మీ షో యూ. సో, ఇక్కడ ఇప్పుడు ఏంటంటే యూజర్‌కి ఇట్లా లెట్స్ సే ఓకే. యూజర్ ఫోటోస్ కనిపిస్తున్నాయి. ఓకేనా? యూజర్ ఫోటోస్ అనేవి కనిపిస్తున్నాయి ఓన్లీ. సో, ఇప్పుడు ఏంటంటే ఇది వ్యూ అనమాట. ఓకేనా? ఇది వ్యూ. ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ యూజర్ మీద క్లిక్ చేసాడో ఓకేనా? సో, ఎప్పుడైతే యూజర్ అనేవాడు ఈ స్పెసిఫిక్ యూజర్ మీద క్లిక్ చేసాడో మనకేంటి ఆ స్పెసిఫిక్ యూజర్ ఎవరైతే ఉంటారో వాడి డీటెయిల్స్ ఇక్కడ చూపియాలి. సో, ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేసాడో మనం ఏంటి బ్యాక్ ఎండ్‌లో రిక్వెస్ట్ అనేది పంపిస్తాం. ఓకేనా? ఇక్కడ మనం ఎక్కడైతే పోస్ట్ మ్యాన్‌లో సెండ్ అనేది పంపిస్తున్నామో సింపుల్‌గా ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ చేసాడో అది సెండ్ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం. ఓకేనా? గెట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాం. సో, ఈజీ అనమాట. ఇట్లా రౌట్ అనమాట. లెట్ మీ షో యూ. ఇట్లా రౌట్ స్లాష్ యూజర్స్ అండ్ పారామీటర్ ఐడీ అనమాట. ఓకే. దెన్ ఎప్పుడైతే వ్యూ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో
కంట్రోలర్ విల్ ప్రాసెస్. ఓకేనా? ఇక్కడ ఏదైతే మనం ఈ ప్రాసెస్ ఎప్పుడైతే మనకి ఈ స్పెసిఫిక్ యూఆర్ఎల్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో మనం ఏంటి ఒక టాస్క్ అనేది పెర్ఫార్మ్ చేస్తున్నాం గదా! దిస్ వాట్ ద కంట్రోలర్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే టాస్క్‌ని రాస్తున్నామో దిస్ వాట్ ద కంట్రోలర్. కంట్రోలర్ ఏం చేసిద్ది? ఇట్ విల్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ అండ్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్ అండ్ సెండ్ బ్యాక్ ద రెస్పాన్స్. ఓకేనా? ఇట్ విల్ రిసీవ్స్ ద రిక్వెస్ట్ అండ్ వెనెవర్ ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది వచ్చిందో ఇట్ విల్ ప్రాసెస్ దట్ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్ అనమాట. ఇక్కడ చూడండి. సో, రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ చేసింది ఇక్కడి దాకా లేటర్ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. సో, ఇక్కడేంటి మనకి కంట్రోలర్ అనేది ప్రాసెస్ చేసింది ఇక్కడి దాకా ఫైన్. నౌ ఇక్కడ చూడండి. మనం ఏంటి మోడల్ అనేది యూజ్ చేసుకున్నాము. దేనికి? టు గెట్ ద ఓన్లీ దట్ యూజర్ అనమాట. ఓకేనా? ఓన్లీ ఆ యూజర్ డీటెయిల్స్ కావాలి కాబట్టి మనం మోడల్ అనేది యూజ్ చేసుకొని, ఈ యూజర్స్ డేటాబేస్‌లో ఏవైతే ఆ యూజర్ డేటాబేస్ ఉందో, ఆ డేటాబేస్‌లో నుంచి మనం తెచ్చుకుంటున్నాం అనమాట. ఓకేనా? సింపుల్‌గా ఇక్కడే ఇదిగోండి. ఈ మోడల్ ఏం చేస్తుంది? డేటాబేస్‌లో నుంచి డేటా తెస్తుంది. సో, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ డేటాబేస్ నుంచి ఈ ఫైండ్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వీఆర్ గెట్టింగ్ ద డేటా. దెన్ ఎప్పుడైతే మనకి డేటా అనేది పంపించిందో డేటాబేసు, ఈ మోడల్ ఏం చేసిద్ది? అగైన్ కంట్రోలర్ పంపించిద్ది. ఇక్కడ చూసారా? ఇక్కడ ఏదైతే ఉందో మోడలు అది అగైన్ మనకి రిటర్న్ చేస్తుంది గదా! దెన్ వి ఆర్ స్టోరింగ్ ఇన్ ద యూజర్స్. ఓకే. నౌ ఈ కంట్రోలర్ నుంచి మళ్ళీ అగైన్ వి ఆర్ సెండింగ్ ద రెస్పాన్స్. ఓకేనా? ఇక్కడ మనం ఏంటంటే వ్యూ అనేది యూజ్ చేసాము. బట్ ఇక్కడ మనం జస్ట్ ఇప్పుడు యాస్ ఎ బిగినర్ కాబట్టి మనం జస్ట్ ఓన్లీ జేసన్ రెస్పాన్స్ అనేది ఇట్లా రిటర్న్ చేసాం. వ్యూ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. డోంట్ వరీ. యాహ్! సో, ఇలా ఎంబీసీ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే. బట్ ఎంబీసీ ఆర్కిటెక్చర్ కాదు. ఈ ఎంబీసీ గురించి నేను చెప్పానిప్పుడు. సో, ఎంబీసీ ఆర్కిటెక్చర్ ఇది అనమాట. దెన్ లెట్స్ సే ఎంబీసీ ప్రాసెస్ యాస్ వెల్ యాస్ ఆర్కిటెక్చర్ ఇది. ఎంబీసీ స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే, ఎంబీసీ స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే, ఇక్కడే ఓకేనా. ఈ మెయిన్ ఫోల్డర్‌లో మనం ఏంటంటే 3 ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. వన్ ఈస్ మోడల్ అండ్ సారీ జస్ట్ మినిట్. అనదర్ వన్ ఈస్ కంట్రోలర్. ఓకే. దెన్ అనదర్ వన్ ఈస్ వ్యూ. ఓకేనా. ఇలా 3 ఫోల్డర్స్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకే. కూల్. దెన్ ఇక్కడ ఏవైతే కంట్రోలర్స్ ఉంటాయో ఓకేనా. ఇక్కడ ఏదైతే మోడల్స్ ఉంటాయో, ఇక్కడ ఏవైతే వ్యూస్ ఉంటాయో, వాటి యొక్క రెస్పెక్టివ్ కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ మోడల్ అంటే ఏంటిది? ఈ డేటాబేస్ ఏవైతే యూజర్ స్కీమా యాస్ వెల్ యాస్ ఇవున్నాయో అవే అనమాట. ఓకేనా. ఈ యూజర్ మోడల్ అండ్ యాస్ వెల్ యాస్ యూజర్ స్కీమా ఉందో దట్ వాస్ కమ్స్ అండర్ ద మోడల్ అనమాట. ఓకే. లెట్ మీ షో యూ. ఇక్కడ ఒక యూజర్ డాట్ యూజర్ మోడల్ డాట్ జేఎస్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. దెన్ ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి కదా! సో, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్. ఓకే. కూల్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తాము సింపుల్‌గా ఈ కంట్రోలర్స్ కూడా క్రియేట్ చేద్దాం. ఓకే. యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్ ఓకేనా? యూజర్ కంట్రోలర్ డాట్ జేఎస్. నౌ ఇక్కడ ఏవైతే ఓకేనా మనం లెట్ మీ షో యూ. ఇక్కడ మనం ఏదైతే టాస్క్ పెర్ఫార్మ్ చేస్తామో అవన్నీ నేను వాటిల్లో ప్లేస్ చేస్తాను కంట్రోలర్స్‌లో. లెట్ మీ షో యూ. ఓకే. యాహ్! లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. నౌ లెట్ మీ రిమూవ్ థిస్ కామెంట్స్. యాహ్! ఇప్పుడు మనం ఏంటి ఈ యూజర్ కంట్రోలర్స్ కూడా తెచ్చుకున్నాం. సీ కంట్రోలర్స్ అంటే ఇవన్నమాట. ఓకేనా? ఇవి. ఈ సెక్షన్ అనేది కంట్రోలర్స్. ఇదేంటంటే రౌట్స్ అనమాట. ఓకేనా? ఇవి రౌట్స్. ఇవన్నీ ఇది ఏదైతే టాస్క్‌ని పెర్ఫార్మ్ చేసేదో దాన్ని కంట్రోలర్ అంటాము. దెన్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిల్ని మనం ఏమంటామంటే రౌట్స్ అంటాము. సో, మనం ఏంటంటే ఈ రౌట్స్ కూడా సెపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని ఏంటంటే రౌటింగ్ చేసుకుంటాం. ఓకేనా? లెట్ మీ షో యూ హౌ వి విల్ పెర్ఫార్మ్ ఇట్. రౌట్స్ అండ్ యూజర్ రౌట్స్ డాట్ జేఎస్ ఓకేనా? యూజర్ రౌట్స్ డాట్ జేఎస్. సో, ఇప్పుడు మనం ఈ యూజర్ డాట్ రౌట్స్‌ని ఎలా పెర్ఫార్మ్ చేస్తామంటే సింపుల్‌గా కాన్స్ట్ ఎక్స్‌ప్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యూల్ డాట్ సారీ రిక్వైర్ ఎక్స్‌ప్రెస్ ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏంటి యూజర్ రౌటర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కాన్స్ట్ యూజర్ రౌటర్ అని ఇట్లా క్రియేట్ చేసుకొని
ఎక్స్‌ప్రెస్ డాట్ రౌటర్ అని ఇచ్చుకున్నాను. ఓకేనా? ఇట్లా మెథడ్ అనేది కాల్ చేసుకున్నాను. నౌ సింపుల్‌గా చూడండి. ఈ యూజర్ డాట్ రౌట్ సో, మనం ఇప్పుడేంటి గెట్ మెథడ్ ఉంటది. దెన్ ఏదైతే యూజర్ రౌటర్ డాట్ పోస్ట్ మెథడ్ చేసామో, దెన్ యూజర్ రౌటర్ డాట్ ఏదైతే ప్యాచ్ ఉందో లెట్ మీ షో యూ ప్యాచ్ అది చేసాము. దెన్ యూజర్ డాట్ డిలీట్ ఏదైతే ఉందో అది కూడా మనం పర్ఫార్మ్ చేసాం కదా టాస్క్. నౌ ఇక్కడేంటంటే చైనింగ్ లెట్స్ సే మీరు ఎలా చేయాలంటే లెట్ మీ షో యూ. యాహ్! ఇప్పుడు ఏదైతే రౌట్స్ ఉంటాయో ఓకేనా? ఇప్పుడు ఏవైతే రౌట్స్ ఉంటాయో స్లాష్ యూజర్స్ స్లాష్ ఐడీ ఏదైతే ఉందో అవి మనం ఇక్కడ కాపీ చేసుకుంటామనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే లెట్ మీ షో యూ. ఇక్కడ ఫస్ట్ ఏంటిది స్లాష్ యూజర్స్ ఉంది కదా! సో, అది మాత్రమే తెచ్చుకుంటాను నేనిక్కడ. లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్ రౌట్స్‌లో నేనేం చేస్తానంటే పేస్ట్ చేశాను. దెన్ అగైన్ సింపుల్‌గా ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం ఏంటి సేమ్ గెట్ మెథడ్ ఏవైతే ఉందో ఓకేనా? గెట్ మెథడ్ ఏదైతే ఉందో లెట్ మీ షో యూ. ఓకే. ఇక్కడ మనం గెట్ మెథడ్ ఏదైతే ఉందో లెట్ మీ రైట్ ఇట్ హియర్. సో, గెట్ స్లాష్ యూజర్స్ అండర్‌స్కోర్ ఐడీ ఓకే. ఇట్లా రాసుకున్నాను. నౌ అగైన్ ఇంకా ఏమున్నాయి? సో, పోస్ట్‌కుంది స్లాష్ యూజర్స్. ఓకే. లెట్ మీ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్. సారీ ఇన్ ద డబుల్ కోటెడ్స్. సో, ప్యాచ్ కూడా మనం చేసాం కదా! సో, ప్యాచ్ కూడా నేను చేస్తున్నాను. ఓకే. డిలీట్ ఏదైతే ఉందో అగైన్ డిలీట్ కూడా. ఓకే. లెట్ మీ రిమూవ్ ఇట్ అగైన్. ఓకే. అండ్ లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆహ్, ఓకే. యాహ్! ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా కంట్రోలర్స్ ఉంటాయో ఏవైతే కంట్రోలర్స్ ఉంటాయో వాటిని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. సో, అది ఎలా అంటే సో, ఎక్స్‌పోర్ట్స్ ఓకేనా? ఎక్స్‌పోర్ట్స్ డాట్ లెట్స్ సే ఇప్పుడు మీరేంటిది ఇది గెట్ యూజర్స్ కదా! సో, గెట్ యూజర్స్ సింపుల్‌గా ఇలా రాసుకుంటారనమాట. ఓకేనా? సో, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఇలా కాకోకుండా మనం సింపుల్‌గా టాస్క్ అనేది ఇట్లా పెర్ఫార్మ్ చేస్తామనమాట. ఓకే. యాహ్! దెన్ అగైన్ లెట్ మీ రిమూవ్ ఇట్ హియర్. Okay, then const. So let me okay, let me remove this here. First dot params also I am removing it here. And ఇక్కడ ఏంటంటే async కదా! సో async task and let me remove. సో exports డాట్ ఓకేనా? exports డాట్ ఇదేంటి గెట్ యూజర్. ఓన్లీ సింగిల్ యూజర్ కోడ్ కాబట్టి ఇది. ఇది సింగిల్ యూజర్ కోడ్ కాబట్టి గెట్ యూజర్. దెన్ లెట్ మీ రిమూవ్ ఇట్ హియర్. సో exports డాట్ ఓకేనా? సో, ఇదేంటిది యూజర్ క్రియేషన్ కదా! యూజర్ క్రియేషన్ లెట్స్ సే క్రియేట్ యూజర్ ఓకేనా? యాహ్! దెన్ లెట్ మీ రిమూవ్ హియర్ బ్రాకెట్ ఆల్సో. దెన్ ఇక్కడ ఏదైతే ఉందో ఓకేనా? లెట్స్ సే ఎక్స్‌పోర్ట్స్ డాట్ లెట్స్ సే దిస్ వాస్ ఏంటిది ఇది అప్డేట్ కదా! సో, అప్డేట్ యూజర్ ఈజ్ ఈక్వల్స్ టు దెన్ లాస్ట్ వన్ వచ్చేసి డెలీట్. లెట్ మీ రిమూవ్ ఇట్ ఎక్స్‌పోర్ట్స్ డాట్ డిలీట్ యూజర్. ఓకేనా? సో, ఏంటంటే మనం ఎక్స్‌పోర్ట్స్ ఎలా చేస్తాము? మొన్నటిదాకా అంటే ఈ ప్రీవియస్ వీడియోస్ దాకా మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్ ఇట్లా చేసాం గదా! ఇంకొక మెథడ్ ఏంటంటే మనం ఇట్లా గూడా డైరెక్ట్‌గా ఏదైతే క్రియేట్ చేస్తామో అప్పుడే ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చనమాట. ఓకేనా? యాహ్! నౌ ఇక్కడ చూస్తే మనకి ఒక ఎర్రర్ వస్తుంది. కుడ్ నాట్ ఫైండ్ నేమ్ యూజర్ అని వస్తుంది కదా! సో, అది ఎందుకొస్తుందంటే మనకి సో, అది ఎందుకొస్తుందంటే వి ఆర్ ఎక్స్‌పోర్టింగ్ దిస్ మోడల్ యూజర్ మోడల్ అనేది ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాము. బట్ ఇంపోర్ట్ ఎక్కడ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఎలా అది కాన్స్ట్ యూజర్ ఈస్ ఈక్వల్స్ టు రిక్వైర్ ఓకేనా? రిక్వైర్ అండ్ ఆ ఫైల్ పాత్ నేమ్ అనమాట. ఓకేనా? సో, డాట్ స్లాష్ అని ఇస్తే మీకు ఏంటంటే కరెంట్ ఫోల్డర్ అనమాట. కంట్రోలర్‌లో ఉంటారు. ఇంకొక డబుల్ డాట్ స్లాష్ అని ఇస్తే మీరు
బయటకొచ్చేస్తారు. కంట్రోలర్ బయటికి. ఓకేనా? నౌ ఏదైతే మోడల్ ఉందో దానికెళ్తారు. స్లాష్ యూజర్స్ మోడల్. ఇప్పుడు చూడండి నాకు ఎట్లాంటి ఎర్రర్ రావట్లేదు. ఓకేనా? యాహ్! దెన్ ఇక్కడ మనం రౌట్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. బట్ కంట్రోలర్ ఎప్పుడైతే ఈ స్పెసిఫిక్ రౌట్ నుంచి రిక్వెస్ట్ వచ్చిందో కంట్రోలర్ అనేది మనం రన్ చేయాలి కదా! ప్రాసెస్ చేయాలి కదా రిక్వెస్ట్‌ని. అది ఎలా చేయాలంటే ఇక్కడ కామా పెట్టి దెన్ వి ఆర్ గోయింగ్ టు ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే చేసుకున్నామో వాటిని ఇంపోర్ట్ చేసుకున్నాము ఫస్ట్. సో, ఏంటంటే సో, రిక్వైర్ యాహ్! దెన్ పాత్ నేమ్ అనమాట. కంట్రోలర్ /యూజర్ రౌటర్. ఓకే. సో, ఇప్పుడు నేనేంటంటే గెట్ యూజర్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఉన్నాయి కాబట్టి నేను డీస్ట్రక్చరింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే. యాహ్! సో, గెట్ యూజర్, గెట్ యూజర్స్, డిలీట్ యూజర్స్, అప్డేట్ యూజర్స్ ఓకేనా? అండ్ క్రియేట్ యూజర్ ఇలా తెచ్చుకున్నాను. నౌ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైతే /యూజర్స్ అంటే మనం ఆల్ గెట్ యూజర్స్ అనమాట. ఓకేనా? సో, గెట్ యూజర్స్ అనేది రన్ చేస్తున్నాము. ఓకే. సో, ఎప్పుడైతే మనకి ఓన్లీ సింగిల్ యూజర్ కావాలంటే సో, గెట్ యూజర్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. దెన్ పోస్ట్ ఏంటిది? లెట్స్ సే క్రియేట్ యూజర్ కాబట్టి క్రియేట్ యూజర్. దెన్ కామా పెట్టి ఇక్కడ ఏంటి ప్యాచ్ కాబట్టి అప్డేట్ యూజర్. దెన్ ఇక్కడ ఏదైతే డిలీట్ యూజర్ ఉందో డిలీట్ యూజర్ గోయింగ్ టు పెర్ఫార్మ్. ఓకే. కూల్. ఎప్పుడైతే మనం ఇలా రౌట్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేసామో, ఈ యూజర్ రౌట్ ఏదైతే ఉందో దానికి రౌటింగ్ చేసుకున్నాం. అంటే ఈ యూజర్ రౌట్‌ని యూజ్ చేసుకొని మనం ఏంటి రౌటింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం గదా! మనం ఏంటంటే ఈ యూజర్ రౌట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, మాడ్యూల్ డాట్ ఎక్స్‌పోర్ట్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూజర్ రౌటర్ ఓకేనా? యాహ్! ఇప్పుడు మనం ఏంటంటే లెట్ మీ రిమూవ్ ఇట్ హియర్ అండ్ కీప్ ఇట్ క్లీన్. యాహ్! లెట్ మీ రిమూవ్ థిస్ మిడిల్‌వేర్స్ ఆల్సో. సారీ. ఓకే. కూల్. సో, ఇప్పుడు మనం ఏదైతే ఓకేనా? ఏదైతే మనం ఇక్కడ రౌటర్‌లో ఈ యూజర్ రౌటర్ అనేది ఎక్స్‌పోర్ట్ చేసుకుంటామో, అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. కాన్స్ట్ యూజర్ రౌటర్ ఈజ్ ఈక్వల్స్ టు రిక్వైర్ సో, ఆ యూజర్ రౌటర్‌ని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. రౌట్స్‌లోకి జస్ట్ ఎ మినిట్ /routes/user routes. ఓకే. సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ద మిడిల్ వే ఓకేనా? లెట్స్ సే యాప్ డాట్ యూజ్ ఓకేనా? యాప్ డాట్ యూజ్ దెన్ ఇక్కడ ఏంటంటే స్లాష్ పెట్టి ఓకేనా? అంటే లెట్స్ సే రూట్ నో ఆర్ రూట్ రౌట్ అనమాట ఇది. దానికి మనం ఏంటంటే ఇలా అటాచ్ చేస్తున్నాము. ఏదైతే యూజర్ రౌటర్ ఉంటుందో అది అటాచ్ చేస్తున్నాము. కామా పెట్టి ఓకేనా? ఇలా అనేది పెర్ఫార్మ్ చేస్తాము ఇలా. సో, జస్ట్ ఎ మినిట్ ఇక్కడ మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఓకే. ఇక్కడ మనం మోంగోస్ అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ కాపీ థిస్ అండ్ ఇక్కడ యూజర్ మోడల్‌లో మోంగోస్ అనేది ఇంపోర్ట్ చేసుకోలేదు. సో, థాట్స్ వై వి ఆర్ గెట్టింగ్ ఎర్రర్. ఓకే. యాహ్! ఇప్పుడు చూసారా నాకు సక్సెస్‌ఫుల్‌గా మొంగోడీబీ కూడా కనెక్ట్ అయింది. సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే సెపరేట్‌గా అన్నీ సెపరేట్‌గా క్రియేట్ చేసుకున్నాం. మోడల్, కంట్రోలర్, రౌట్స్ ఇవన్నీ సెపరేట్‌గా క్రియేట్ చేసుకొని, సో, ఏదైతే రౌట్స్ ఉందో అది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాం. మెయిన్ ఇండెక్స్.js ఫైల్‌లో. ఓకేనా? సో, విత్ ద హెల్ప్ ఆఫ్ ద మిడిల్ వే వి ఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ దిస్ రౌటింగ్ అనమాట. ఓకేనా? యాహ్! ఇప్పుడు సింపుల్‌గా నేను ఆహ్, గెట్ రిక్వెస్ట్ యూజర్స్‌ని రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. చూడండి రెస్పాన్స్ వచ్చింది. చూసారా నాకు? రెస్పాన్స్ అనేది వచ్చింది. సో, ఇలా మనం ఏంటంటే ఎంవీసీ స్ట్రక్చరింగ్ అనేది ఇలా చేసుకుంటాము. బట్ ఇక్కడ చూడండి ఈ రౌట్స్‌లో సీ /users/id ఉంది. /users/id ఫర్ డిలీట్ మెథడ్, ఫర్ ప్యాచ్ మెథడ్ అండ్ ఫర్ గెట్ మెథడ్ ఈ 3 మెథడ్స్‌కి కామన్ రౌట్ కదా! ఓకేనా? ఇక్కడ కామన్ రౌట్ ఉంది. సో, మనం ఏంటి 3 డిఫరెంట్ ఏంటంటే మెథడ్స్‌ని క్రియేట్ అంటే ఇట్లా మెథడ్స్ క్రియేట్ చేసుకొని ఇట్లా రౌటింగ్ అనేది చేసుకున్నాం కదా! బట్ ఏంటంటే మనం సింగిల్‌గా చేసుకోవచ్చు అది అలా చెప్తాను చూడండి. సో, యూజర్ రౌటర్ డాట్ ఓకేనా? యూజర్ రౌటర్ డాట్ రౌట్ ఓకేనా? రౌట్ ఏదైతే మీరు ఏదైతే రౌట్ ఉందో అది కాపీ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? కూల్. నౌ డాట్ గెట్ అయితే గెట్. ఓకేనా? గెట్‌కి దెన్ కా డాట్ దెన్ ఇంకేంటిది తర్వాత మనకి ప్యాచ్ ఉంది కాబట్టి డాట్ ప్యాచ్ దెన్ డాట్ డిలీట్ కూడా ఉంది కాబట్టి డిలీట్. సో, ఇలా మనం ఏంటంటే చైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకేనా?
సో, ఇప్పుడు అప్డేట్ యూజర్ కాబట్టి, ఈ అప్డేట్ యూజర్‌ని తీసుకెళ్ళి నేను పాడ్స్‌లో పెడతాను. దెన్ డిలీట్ యూజర్ కాబట్టి, ఇది కాపీ చేసుకొని డిలీట్ యూజర్‌లో పెడతాను. దెన్ ఇక్కడ ఏదైతే గెట్ యూజర్ ఉందో అది ఇక్కడ పెడతాను. ఓకే. గెట్ యూజర్ అండ్ ఐ యామ్ రిమూవింగ్ ఇట్ హియర్. ఇవేవైతే 3 ఉన్నాయో అవి రిమూవ్ చేసేస్తున్నాను. చూసారా? సింపుల్‌గా ఉంది మనకి. సో, ఇక్కడ కూడా అలైన్ చేయొచ్చు. ఇక్కడ స్లాష్ రౌట్ ఓకేనా? రౌట్ ఇక్కడ స్లాష్ ఓకే. యూజర్స్ దెన్ గెట్ కాబట్టి గెట్ యూజర్స్ దెన్ పోస్ట్ మెథడ్ కూడా చేస్తాను. పోస్ట్ లెట్స్ సే క్రియేట్ యూజర్ ఓకే. యాహ్! ఇప్పుడు నేను ఇది కూడా రిమూవ్ చేసేస్తున్నాను. లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్ వెదర్ ఇట్ వాస్ వర్కింగ్ ఆర్ నాట్. చూసారా? వర్క్ అవుతుంది. డీటెయిల్స్ అనేది నాకొస్తుంది. అండ్ లెట్ మీ క్రియేట్ ఎ యూజర్. ఇక్కడ లెట్ మీ గో టు ద బాడీ. ఓకే. యాహ్! ఇక్కడ నేను క్రియేట్ చేస్తున్నాను. సో, సక్సెస్‌ఫుల్లీ యూజర్ వాస్ క్రియేటెడ్. ఓకే. అండ్ ఇప్పుడు అగైన్ మళ్ళీ నేను డీటెయిల్స్ తెచ్చుకుంటాను. చూసారా నాకు డీటెయిల్స్ కూడా వస్తున్నాయి. అగైన్ నేను గెట్ రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. సో, ఇలా మనం ఏంటంటే ఎప్పుడైతే మనం అప్లికేషన్స్ అనేది డెవలప్ చేస్తున్నామో ఈ ఎంబీసీ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈ ఎంబీసీ స్ట్రక్చర్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో దట్ ఏంటంటే మన ఏదైతే కోడ్ ఉండిద్దో అది క్లీన్‌గా ఉండిద్దనమాట. ఓకేనా? సో, అండ్ ఎవరైతే డెవలపర్స్ ఉంటారో వాళ్ళకి కూడా అర్థమవుతదనమాట. ఓకేనా? ఇది కంట్రోలర్ ఓకే. దీంట్లో ఈ టాస్క్ అంటే ఏవైతే టాస్క్ పెర్ఫార్మ్ చేయాలో రౌట్స్ అవన్నీ ఉంటాయి. సో, అలా ఏంటంటే డెవలపర్స్‌కనేది ఈజీగా అర్థమవుతదనమాట. మొత్తం ఒకే దాంట్లో పెట్టేస్తే ఏంటంటే డెవలపర్స్‌కి కష్టంగా ఉండిద్దనమాట అర్థం చేసుకోవడానికి. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఎంబీసీ స్ట్రక్చరింగ్ అనేది ఇలా పెర్ఫార్మ్ చేస్తాము. అండ్ దిస్ వాస్ ద ఆర్కిటెక్చర్ అనమాట. ఓకేనా? సో, ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమై ఉండిద్ది. ఈ ఆర్కిటెక్చర్ అండ్ ప్రాసెస్ ఏంటది? అండ్ ఈ స్ట్రక్చరింగ్ ఎలా చేసాము? ఇఫ్ అట్ ఆల్ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్. ఓకే. యాహ్! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.